హాయ్ అందరికి ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మనిషి రెడ్డి వ్లాగ్స్. ఈ రోజు పేపర్ తో డక్ ని ఎలాగ తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. నేను వీడియోస్ ని అప్లోడ్ చేసిన తర్వాత ముందుగా మీకు నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ముందుగా ఒక స్క్వేర్ పేపర్ ని తీసుకోవాలి. ఈ స్క్వేర్ పేపర్ ని డయాగ్నల్ గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా డయాగ్నల్ గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. తరువాత వీడియోలో చూపిస్తున్నట్లు ఈ ఎడ్జ్ అండ్ ఈ ఎడ్జ్ ఒక లైన్ కి వచ్చేలాగా ఈ అంచును పట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ సైడ్ కూడా ఫోల్డ్ చేయాలి జాగ్రత్తగా. ఇలా 2 సైడ్స్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఓపెన్ చేసిన తర్వాత కైట్ షేప్ లో ఫామ్ అవుతుంది. ఈ బాటమ్ ఎడ్జ్ టాప్ ఎడ్జ్ ని కలిసేలాగా హాఫ్ కి ఫోల్డ్ చేసుకోవాలి. నేను బాటమ్ ఎడ్జ్ 1 టాప్ ఎడ్జ్ 2 అని ఇలాగా నెంబర్స్ వేసుకున్నాను. ఇలా హాఫ్ ఫోల్డ్ చేసిన తర్వాత ఫస్ట్ ఎడ్జ్ ని వీడియోలో చూపిస్తున్నట్లు 1/3 కన్నా ఎక్కువ, హాఫ్ కన్నా తక్కువ ఉండేలాగా బ్యాక్ కి ఫోల్డ్ చేయాలి. మళ్ళీ ఫ్రంట్ కి ఫోల్డ్ చేయాలి వీడియోలో చూపిస్తున్నట్లు. ఇలాగ ఫోల్డ్ చేసిన తర్వాత ఫస్ట్ ఎడ్జ్ ని మళ్ళీ బ్యాక్ కి ఫోల్డ్ చేయాలి. ఇలా చేయటం వల్ల బాతు తల ముక్కులాగా కనిపిస్తాయి. ఇప్పుడు ఇలా మిడిల్ కి వెనకకి వెళ్లేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు బాతు హెడ్ అలాగే నెక్ భాగాన్ని మెల్లగా పైకి జరిపి అరౌండ్ 45 డిగ్రీస్ యాంగిల్లో గట్టిగా ప్రెస్ చేయాలి. అదే విధంగా మెడపై భాగంలో తలని కూడా సరిచేయండి. తల కింద భాగంలో బాతు వీపు సమాంతరంగా ఉండాలి. కింద ఉన్న ఒక పొరను పైకి ఫోల్డ్ చేయండి. అదే విధంగా బ్యాక్ సైడ్ కూడా ఫోల్డ్ చేయండి. అది బాతు రెక్కలు అవుతాయి. మన ఆరుగామి డక్ రెడీ అయిపోయింది. ఎంతో బాగుంది కదండి. కిడ్స్ కూడా ఈ డక్ ని పేపర్ తో ఈజీగా చేయవచ్చు. పేపర్స్ తో చేయవచ్చు. ఇది ఒక యాక్టివిటీ లాగా ఉంటది పిల్లలకు కూడా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ లో చెప్పండి. ఇక్కడ స్కెచ్ పెన్ తో బాత్ కి కన్ను గీస్తున్నాను. ఇలా సింపుల్ స్టెప్ తో మనం ఒక క్యూట్ పేపర్ బాత్ ని చేసాము. మీకు ఈ ఆరిగామి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఈజీ పేపర్ క్రాఫ్ట్ వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.